హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు అయితే నేను చికెన్ గ్రేవీ కర్రీ రాగి సంగటి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను రాగి సంగటి ఫస్ట్ టైం అయితే చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ కుదిరింది. చికెన్ గ్రేవీ కర్రీలో రాగి సంగటి అయితే కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేను 1 గ్లాస్ అయితే స్టోర్ బియ్యం అయితే తీసుకున్నానండి. స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. అవి అయితే ఒక 3, 4 టైమ్స్ అయితే కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3, 4 టైమ్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ రాగి సంగటి చేయటానికైతే రేషన్ బియ్యమే మంచిగా ఉంటుందండి. మన నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం యూజ్ చేస్తేనే రాగి సంగటి అయితే మంచిగా వస్తుంది. రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళకైతే ఈ రాగి సంగటి అయితే చాలా నచ్చుతుందండి. వాళ్ళు తింటారు కాబట్టి, వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే బాగా తింటారండి. మనకు ఆంధ్ర సైడ్ అయితే కొంచెం అలవాటు ఉండదు కదా! కొంచెం మనకు అలవాటు తక్కువ కాబట్టి, కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నేనైతే నాకు స్టార్టింగ్‌లో కొత్తగా అనిపించింది. కొంచెం తింటూ తింటూ ఉంటే బానే ఉందండి. చికెన్ గ్రేవీ కర్రీ యేసుకొని తిన్నాను కదా! టేస్ట్ అయితే బానే వచ్చింది. 1 గ్లాస్ రైస్‌కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 4 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని అందులోకి చిటికెడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ అంతా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిన దాంట్లో నేను 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ అయితే రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకైతే రైస్ అయితే ఉడికిందండి. అందులోకైతే నేను 2 గ్లాసెస్ అయితే రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. రాగి పిండి వేసుకుంటూ కలుపుతూ అయితే ఉండాలండి. లేకపోతే మనకి అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మందపాటి గిన్నెలోనే మన రాగి సంగటి అనేది చేసుకోవాలి. అప్పుడు అడుగంటకుండా కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను రాగి పిండి అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకు అడుగు అనేది అంటకుండా ఉంటుంది. 2 గ్లాసెస్ అయితే రాగిపిండి అయితే యాడ్ చేశాను. రాగిపిండి వేసుకొని అయితే నేనైతే పప్పు గుత్తితో అయితే మెత్తగా రౌండ్‌గా అయితే తిప్పుకున్నానండి. అది మనకి రైస్‌లో కలిసే విధంగా అయితే రాగిపిండి కూడా ఉడకాలి కదా! మ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను అందులోకి. ఎందుకంటే రాగిపిండి ఉడకడానికి కొంచెం వాటర్ కావాలనేసి అయితే నేనైతే 1 గ్లాస్ అయితే వాటర్ పోసానండి. స్టార్టింగ్‌లో 4 గ్లాస్ వాటర్ పోసాను. తర్వాత 1 గ్లాస్ అయితే వాటర్ పోసాను. మొత్తం 5 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి రాగి సంగటి చేయటానికి. ఇలా కొంచెం కొంచెంగా రాగిపిండి పోసుకుంటూ మనం పప్పు గుత్తితో అయితే తిప్పుకోవాలండి. ఇక్కడైతే నేను పప్పు గుత్తితో అయితే తిప్పుకుంటున్నాను. చక్కగా మనకి కలిసే విధంగా మొత్తం రాగిపిండి కలిసే విధంగా అయితే పప్పు గుత్తితో అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 5 నిమిషాలైతే స్టవ్ మీదే ఉంచాలండి. స్టవ్ మీద ఉంచితే మనం సిమ్‌లో పెట్టుకొని ఉంచితే మనకి రాగిపిండి కూడా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను ఉండలు కట్టకుండా అయితే తిప్పుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా అయితే రాగిపిండి వేసిన తర్వాత అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకైతే రాగిపిండి అనేది ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందండి. మనకి సిమ్‌లో పెట్టి ఉంటాం కాబట్టి మనకి రాగిపిండి కూడా మంచిగా ఉడుకుతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో మా పిల్లలకైతే నెయ్యి ఇష్టం అయితే ఉండదండి. అందుకే నేనైతే నెయ్యి అయితే స్కిప్ చేశాను. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇంకా రాగి సంగటి టేస్ట్ మాత్రం కొంచెం ఇంకా బావుంటుంది. ఇంకా నెయ్యి ఫ్లేవర్ నాకు నచ్చదండి. అందుకే నేనైతే నెయ్యి అయితే స్కిప్ చేశాను. రాగి సంగటైతే రెడీ అయిందండి. కొంచెం చల్లారిన తర్వాత మంచిగా ఉండలైతే చుట్టుకుందాము. చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొనైతే ఇంకా సర్వ్ చేసుకోవడమే. రాగి ముద్దలు చేసుకునేటప్పుడు కొంచెం చెయ్యినైతే వాటర్‌లో తడుపుకొని కొంచెం రాగి పిండినైతే ముద్దలుగా అయితే చేసుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తడిని చేసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. అప్పుడే మనకి రాగి పిండి అనేది మంచిగా రౌండ్‌గా మనకి ముద్దలాగా అయితే వస్తుంది. నేనైతే చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. తెలంగాణ స్టైల్ వేడి వేడి రాగి సంగటి అయితే రెడీ అయింది. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది చికెన్ కర్రీలో కన్నా చేపల పులుసు, తలకాయ కూరలోకైతే ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది.
ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.